ఇంకో మంచి వ్యూ పాయింట్ నా ముందర. సో ఈ కెమెరాతో చూపిస్తే నేను చేసినట్టు కాదు, 4K చేద్దాం. రైలింగ్ దాటడానికి మా వాళ్ళ అవస్థలు. భద్రం నా ముడుకులోకి వెళ్ళిపోయారు. మా వాళ్ళు ఈ చక్కటి ప్రదేశంలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇట్లాంటి లొకేషన్ మళ్ళీ దొరుకుతుందో తెలీదు. ఏమేమి ఆర్డర్ చేస్తున్నారు? 2 టీ, 2 బ్రెడ్ ఆమ్లెట్, 1 కాఫీ, 1 సోడా నా కోసం, ఎందుకంటే మేము సోడా ప్రియులు. ఏం ఆర్డర్ చేసావా? 2 టీ, 1 కాఫీ. నువ్వేం తాగుతావు నాకు తెలియదు. 2 టీ, 1 కాఫీ. హార్లిక్స్ ఏమని చెప్పు. ఫ్యామిలీ బ్రెడ్. 1 కాఫీ, 2 టీ. వీళ్ళ పిల్లలు ఏం తింటారు అడుగు. మేము పిల్లలకి ఏం కావాలి? దానికి కాంపిటీషన్ పెట్టాలా? బ్రెడ్ బాగుంది కదా, బాగుంది కదా బ్రెడ్. ఇది కొంచెం తినేద్దాంలే, మా నాన్న చెప్పొద్దు. ఏముందంటే బ్రెడ్ మీద తినేద్దాం, నాన్ వెజ్ అయిపోతుంది తింటా. డబ్బా గ్లాస్ పిల్ల ఉన్నా బాబు కుట్టి మండి వస్తావా? வீட்டுக்கு போகலாம், வருவியா எங்கள் ஊருக்கு? கார் அப்படியே கார் ஃபுல் ரைடு. కలర్ చూస్తే చెప్పవా? కాఫీ అది టీ అనేది ఆమెకే అంబే ఒక సోడా ఫుల్ కూలింగ్. ఫ్రిడ్జ్ ఎంత కూలింగ్ ఎట్లా ఇస్తారు అనుకుంటారా వాళ్ళు? ఏం కాదు, క్రీమ్ అది కాఫీ, కలర్ఫుల్ కాఫీ, పాప్కార్న్. వెறுം సాల్ట్. మధురం వేణు, మధురం కొరచ, చక్కెర తక్కువగా ఉందంట. ఇంకో స్పూన్ వేసిన దగ్గర నేర్పియాలంటే మనం ఇంకా
మనం యాజ్ యూజువల్గా సోడా ప్రియులం కాబట్టి ఏం తాగుతావు ఒక సోడా కిన్లే విత్ ఒక నిమ్మ చెక్క ఈ రెండు తాగేస్తాం ఇప్పుడు వితౌట్ సాల్ట్ వితౌట్ షుగర్ టేస్ట్ బాగుంటుంది. ఇట్లాంటి ప్లేసెస్ సోడా తాగితేనే బాగుంటుంది. సో నేను సోడాని ఎంజాయ్ చేస్తాను, మా వాళ్ళు టీ కాఫీని ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఏజ్ ఎంత చిన్నపిల్లలు పొంగుతోంది ఇది. ఆబ్వియస్లీ ఇప్పుడు లెమన్ సోడా అంతే కదా, లెమన్ వేసేసి అయిపోయింది. సార్ టేస్ట్ ఉంటుంది, కాలుతుంది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినా